హాయ్ అండి. హాయ్ హాయ్. సో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి హరిహర వీరమల్లు వచ్చేస్తుంది, ఎలా ఉండబోతుంది? సినిమా చాలా హిట్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి కూడా సినిమా రిలీజ్కు దూరమై అనేకమైన పోస్ట్ పనులు, ప్రొడ్యూసర్స్ ఇబ్బందులు అవన్నీ చూసుకొని కూడా 4 సంవత్సరాల తర్వాత సినిమా వస్తుంది కాబట్టి కంపల్సరీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద బడ్జెట్ సినిమా, పెద్ద హీరో సినిమా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సినిమా కాబట్టి కంపల్సరీ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ప్రజలు చూస్తారు, అదేవిధంగా ఫ్యాన్స్ చూస్తారు, 2 రాష్ట్రాల ప్రజలు కూడా చూస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ హరిహర వీరమల్లు మూవీని ఆపడానికి చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. కొన్ని మూవీస్ని హైప్ చేసి దీన్ని పక్కన పెట్టేయడం, లేకపోతే థియేటర్స్ మూసివేయడం అలాంటివి జరుగుతున్నాయి. అవునవును, కావాలని చెప్పేసి వీళ్ళంతా థియేటర్లు మూసేయడం జరుగుతుంది. మూసేద్దామని చెప్పేసి భయపట్టిస్తాం, చేస్తాం అది అంటారు. ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏపీ గవర్నమెంట్ కూడా ఇద్దరు చూస్తున్నారు. ఎందుకంటే సినిమా ఫోటోగ్రఫీ మంత్రులు చూస్తున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని గమనిస్తున్నారు. ఎవడెవడు ఏం చేస్తుండు, పవన్ కళ్యాణ్ గారి సినిమాకు ఎందుకు ఇతని సినిమా రాగానే బంద్ చేస్తామని చెప్పేసి అన్ని ఆలోచిస్తారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తెలుగు ఇండస్ట్రీలో మేము నలుగురమే ఉన్నాం, మేము చెప్పినట్టే నడుస్తుందని చెప్పేసి అనుకుంటారు. కానీ వీళ్ళది ఏం కూడా నడవదు. గవర్నమెంట్కి అన్నీ తెలుసు. ఎందుకంటే ఇలా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే గిట ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రజలకు నేరుగా వెళ్ళి ప్రజా సమస్యలు, అసలు ప్రజలు ఒక 10,000 రూపాయల జీతంలో ఒక కుటుంబాన్ని పోషించుకొని బతుకుతారు. అలాంటి వాళ్ళ కోసం మనం ఒక సినిమాకు 300 రూపాయలు, 250 రూపాయలు టికెట్ రేట్ చేస్తే మనం ఒక కుటుంబంతో పోయి ఆనందంగా ఎట్లా చూస్తారని చెప్పేసి అది కూడా చూసి ఆలోచించి సాధారణమైనటువంటి రేట్లు పెంచాము. సాధారణమైనటువంటి రేట్లకే నా సినిమా రిలీజ్ కావాలని దేంతో పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం చెప్తే గిట్ట వీళ్ళు ఏంది టికెట్ రేట్ ఎందుకు పెంచారు, మీరు టికెట్ రేట్ పెంచకపోతే గిట్ట ఎట్లుంటుందని చెప్పేసి అంటే వీళ్ళకు కోట్ల రూపాయలు ఇన్కమ్ కావాలి. వీళ్ళకు ప్రతి ఒక్క సినిమా తీస్తే వీళ్ళకి ఏంది వీళ్ళ ఎజెండా 40 కోట్లు 50 కోట్లు ఇన్కమ్ రావాలి అని చూస్తారు వీళ్ళు. ఇప్పుడు ఒక సినిమా ₹1 కోటి లాభం వస్తే తక్కువేముంది, వీళ్ళకి 50-60 కోట్లు కావాలని అదే చూస్తారు తప్ప వీళ్ళు ఎన్ని చేసినా కూడా కంపల్సరీ గవర్నమెంట్ చూస్తుంది. వీళ్ళ నలుగురు యాజమాన్యాలు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ థియేటర్స్ వాళ్ళే, లీజు డిస్ట్రిబ్యూటింగ్ వాళ్ళే, ఆ తర్వాత మేము సినిమా ఇండస్ట్రీలో మేమే పెద్దోళ్ళమని చెప్పేసి చూస్తారు తప్ప వీళ్ళది ఏం నడవది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఇంకోటి ఏంటంటే సినిమాను హైప్ చేయాలా, తక్కువ చేయాలని చెప్పేసి వేరే సినిమాలు హైప్ చేసినా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేక మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాకుండా తర్వాత ప్రజలు కూడా అరే పవన్ కళ్యాణ్ చాలా వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి చాలామంది సినిమాలు చూసే వాళ్ళు ఉన్నారు. 100% హిట్ అవుతుంది. వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా కంపల్సరీ అది వాళ్ళకే రివాల్స్ అవుతుంది తప్ప ఎందుకంటే వాళ్ళు ఇవాళ ఇట్లా చేస్తున్నారు, రేపు వాళ్ళ సినిమా వచ్చినప్పుడు ఇప్పుడు రెండు ఒక గుర్తుపెట్టుకోండి. ఇలా ఆ గవర్నమెంట్ చదువుకుంటే ఒక సినిమా కూడా రిలీజ్ కాదు 5 ఏళ్ళ వీళ్ళు ప్రొడ్యూసింగ్ చేసిన సినిమాలకు ఆ కష్టం వీళ్ళకి వస్తుంది కదా. ఏదైనా కూడా కంపల్సరీ అందరికీ సమానంగా న్యాయంగా ఉండాలి. ప్రతిదీ కూడా ఎవరిని ఏ ప్రొడ్యూసర్ని కూడా మనం లాస్ చేయొద్దు. మనం కూడా ప్రొడ్యూసర్లమే, ఆ కష్టాలు ఏందో మనకు తెలుసు, లాస్ అయిన లాభమైనా అని చెప్పేసి వారికి కూడా తెలుసు. కాబట్టి దాన్ని ఏదైనా కూడా సినిమాను మంచిగా థియేటర్లను ఓపెన్ చేయాలి, ప్రజలకు సాధారణమైనటువంటి టికెట్ల రేట్లు పెట్టి అందరూ కూడా విజయవంతంగా సినిమా చూడాలని చెప్పేసి ఆ విధంగా చేయాలని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే.